ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం తండ్రి. నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న ప్రతి బిడ్డ యొక్క హృదయంలోనూ నూరంతల ఫలం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మనము ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 2 నుంచి చివరి వరకు ధ్యానించుకుందాం. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. మానవులను మారుమనసు పొందమని చెప్పారో అప్పుడు వెంటనే ఆ దూత వచ్చాడు. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను. అది తీర్పు ప్రకటన. ఆయన లక్షణములలో ఒక లక్షణము సింహము లాంటి లక్షణము. ఆయన రాజుగా వచ్చి ఈ భూమిని ఆకాశమును తీసివేసి కొత్త భూమిని కొత్త ఆకాశమును సృష్టించి ఏలబోతున్నారు కనుక ఈ సింహము గర్జించినట్లు ఆర్భటించాడు గొప్ప శబ్దముతో ఆ బలిష్ఠుడైన దూత చెప్పిన వెంటనే ఆ 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. అంటే నేను నీళ్లతో నాశనం చేయను, అగ్నితో నాశనం చేస్తానని 7 ఉరుములు రావడం జరిగింది. ఆ ఉరుములు కొన్ని శబ్దాలు పలికిను. ఆ 7 ఉరుములు పలికిన సంగతులను యోహాను మాత్రమే విన్నాడు. అయితే ఆ సంగతులు ముద్ర వేయమని వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. ఇది తీర్పుకు సంబంధించిన రహస్యము. అది కేవలము యోహానుకు మాత్రమే చెప్పారు. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమి అందులో ఉన్న వాటిని, సముద్రము అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ ఈ భూమి ఈ సముద్రము కూడా అగ్నితో లయమైపోతున్నాయి. దేవుడు పరలోకంలో ఉన్నాడు కాబట్టి దూత భూమి మీద ఉన్నాడు కాబట్టి చెయ్యి పైకెత్తి పరలోకము అందులో ఉన్న వాటిని అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్నింటినీ ఆకాశంలో ఉన్న వాటిని ఇవన్నీ సృష్టించిన ఆయన మీద ఒట్టు ఇక ఆలస్యం ఉండదు. ఎందుకంటే మనుషులు మారు మనసు పొందము అంటున్నారు. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. 6 బూరలు అయిపోయాయి. 7వ బూర ఊదితే ఇంక అయిపోయినట్టే. ఎప్పుడైతే 7వ బూర మోగుతుందో ఇంకా మోగడానికి ఏ బూర మిగలలేదు. దేవుని యొక్క సంకల్పము సమాప్తమవుచున్నది. దేవుని యొక్క సంకల్పం ఏమిటి? సువార్త. మనము ఈ భూమి మీద కాకుండా ఈ శరీరంలో కాకుండా యేసు ప్రభువు వలె నూతన పునరుద్ధాన శరీరములో దేవుని సమక్షంలో ప్రభువుతో కలిసి ఉంటున్నామన్నదే సువార్త. అదే మన నిరీక్షణ. అది జరగాలి అంటే ఈ భూమి ఆకాశం వెళ్ళిపోవాలి, ఈ శరీరము వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే 7 దూత బూర మోగిస్తాడో సమాప్తము జరగబోతుంది. అంటే ఈ భూమి ఆకాశములకును నా కుమారుడైన యేసుక్రీస్తు మీ దగ్గరికి వస్తాడు. వచ్చి మీ అందరినీ కూడా రక్షించుకొని నా దగ్గరకు తీసుకుని వస్తాడు. నేను మిమ్మలను నా కుమారుడికి బహుమానంగా ఇస్తాను. ఇదంతా దేవుని యొక్క సువార్త. మోషే దగ్గర నుంచి అదే సువార్త. ప్రభువు మనలను తన దగ్గరికి రక్షించుకోబోవడమే సువార్త. పాత భూమి పాత ఆకాశము వెళ్ళిపోవాలి. ఇవన్నీ కూడా సువార్తలో ఇమిడి ఉన్నాయి. ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాడు, ఈ ప్రపంచానికి సమయం అయిపోయింది. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకమును తీసుకోమని చెప్పుట వింటిని. యోహాను, నీవు వెళ్ళి ఆ దూత చేతిలో ఉన్న పుస్తకం తీసుకొని అది నీ కొరకు పంపించబడింది. వెంటనే యోహాను విధేయుడై ఆ స్వరం చెప్పిన ప్రకారం దూత దగ్గరకు వెళ్ళాడు. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకం నాకు ఇమ్మని అడుగ్గా ఆయన దాన్ని తీసుకొని తినివేయము. అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలే మధురంగా ఉండునని నాతో చెప్పెను. యెహెజ్కేలు గ్రంథము 2:9లో యెహెజ్కేలును ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు పంపిస్తున్నాడు తీర్పు ప్రకటించడానికి. ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులై ఉన్నారు. మనుషులు అవిధేయులై ఉండగా యోహాను చేత తీర్పు ప్రకటించారు ప్రకటన గ్రంథములో. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తీర్పు తీర్చాడో అదేవిధంగా ప్రపంచం మొత్తానికి పంపిస్తున్నారు. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో నోరు తెరిచి నేను ఇచ్చిన దానిని భుజించుము. నేను చూచుచుండగా గ్రంథం పట్టుకుని ఒక చెయ్యి నా ఎద్దకు చాపబడెను. ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపము, మనోదుఃఖము, రోదనము అని అందులో వ్రాయబడి ఉండెను. యెహెజ్కేలు 3వ అధ్యాయంలో నరపుత్రుడా, ఈ గ్రంథము భక్షించుము. నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురంగా ఉండెను.
దేవుని మాటలు రుచిగా తీయగా ఉంటాయి, చేదు కఠినత్వానికి సూచన. అంతటి నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురంగా ఉండెను గాని నేను దాన్ని తినివేసిన తరువాత నా కడుపు చేదాయెను. ఈ లోకమునకు తీర్పు ఎలా రాబోతుందో నీవు ప్రకటించాలి ఇప్పుడు. అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. ఆయా భాషలు మాట్లాడేవారు ఆ జనములు అందరినీ పరలోక రాజ్యంలో చూశాను అంటున్నాడు. అయితే వాళ్ళందరూ దేవుని బిడ్డలు. మిగిలిన భూనివాసులు ఇక్కడ ఉండిపోయిన వారు. వీళ్ళందరి గురించి నీవు ఇప్పుడు ప్రవచనం చేయాలా? దేవుడు వారిని ఏ విధంగా నాశనం చేయబోతున్నారో ఇక నుంచి చెప్తావు. యోహాను అను నీవు విధేయత తీసుకొని తిన్నావు. 11 నుంచి 22 అధ్యాయాల వరకు అగ్ని తీర్పు, శ్రమ, మహాశ్రమ, సువార్తను దేవుడు సమాప్తి చేస్తాడు అన్నది రానున్న అధ్యాయాల్లో మనము చూస్తాము. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్.